మీరు ఫస్ట్ టైమ్ ఏదైతే ఫస్ట్ రోల్ చేశారో అప్పుడు మీరు నర్వస్ ఫీల్ అయ్యారా? నర్వస్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ లేకుండా అవును. 'పచ్చతోరణం' అనే ఒక సినిమా ఓకే. ఏది పద్మాలయ స్టూడియో. ఫస్ట్ చేసింది అదే పచ్చతోరణం. 'పచ్చతోరణంలా' ఆ! అక్కడ పద్మాలయ స్టూడియోకెళ్తే ఆ! హైట్, ఫీట్ ఏమన్నా కదా వేషాలు ఇచ్చేసేవాళ్ళు. ఆ! పెట్టేయడమేండి అది. ఓహో! వాడు ఇలా వచ్చాడు ఏం కాదు. ఓకే. ఉన్నాడా పెట్టేయని ఆహా! కృష్ణ గారు. ఓకే. రమేష్ బాబుతో ఫైటు. హుహు. మహేష్ బాబు అన్న గారు. అవును. అక్కడ ఎంట్రీ రంభ మేడం ఆ! హీరోయిన్. అవును. ఆమె ఫస్ట్ అప్పుడు నాకు తెలవదు. ఆమె కాంబినేషన్‌లో నా షూటింగ్. ఓహో! నేను ఒక రౌడీని, విలన్. అవును. ఆమెని పట్టుకొని అది స్ట్రగ్లింగ్ చేస్తుంటే డైలాగ్ ఉంది అక్కడ. మళ్ళా నాకు ఫైట్ రాదు. అవును. రమేష్ బాబు కాళ్ళు తొక్కేస్తున్నా. రమేష్ ఓహ్! బాబు నవ్వడం. ఓహ్! రాజు మాస్టర్ అప్‌సెట్ అయిపోయి, "ఏంట్రా నువ్వు మంచిగా చేసుకోవచ్చు కదా!" ఇక ఆ సీన్ సరిగ్గా రాలేదేమో 4 గంటలకు ప్యాకప్ చెప్పేసారు. అవును. అయితది నర్వస్సు. అవును. ఫస్ట్ టైమ్ కాదు. నర్వస్ అయిపోయారు. అయ్యో! అంటే నేను యాక్చువల్లీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా మీకు. సో, మీకు ఈజీ అనిపించిందా? లేకపోతే నర్వస్ ఫీల్ అయ్యారా అని? థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు? 90స్ 94లో 10థ్ ఆ! డిగ్రీ పాస్ అయ్యాను ఆ! కదమ్మా! అవును. 94, 95, 96 అప్పటికి నేను సినిమాలు ఇది ఓహో! ఈవినింగ్ కాలేజు. ఓకే. ఓకే. అటు ఇటు చేస్తుంది. ఆ! ఓకే. అది ఈవినింగ్ కాలేజు. ఈవినింగ్ ఓహ్! కాలేజ్‌లో పాటలు అవుతుంటాయి. మనకుంటేనే కదా అవుట్‌పుట్ ఆ! బయటికొచ్చేది. అవును. థియేటర్‌లోనే పోతే అవును. వస్తదని కాదు కదా! అవును. మనకున్న ఎబిలిటీ అది బయటికొస్తది. ఎప్పుడు ప్రయత్నం చేస్తే. అవును. ఆర్ట్ అనేది మీరు అవును. ప్రదర్శిస్తే కదా తెలిసేది. అవును. ప్రదర్శించే గర్ల్స్ ఎలా వస్తాయి? త్రూ అవును. యువర్ ఎక్స్‌పీరియన్స్, త్రూ యువర్ అవును. రిపిటేషన్ ఆఫ్ పెర్ఫార్మన్స్. అవును. యుల్ గెట్ ఇట్. అంతే. It will take 15 years. No bother. హ్మ్. Time. అవును. Ah. Then only you'll become free about that sort of. You'll get more concentration on particular idea. Then ఓకే. only he can expose himself. ఓకే. Ah. Overnight, no one will get like that. అవును. Okay? Through the experience, they'll count and they'll collect information, the sort of ideas, and they fit in brain, and they keep dream, long process all the way. Then they'll involve. అవును. Okay? If anybody disturb, then the problem. Discontinue. అవును. Most of the people got problem financially. అవును. డబ్బులు లేకుంటే ప్రాబ్లం. ఇండస్ట్రీలో సర్వే అవ్వడం చాలా అవును. కష్టమైపోతుంది. అవును. కొంతమంది వదిలేస్తారు. అవును. ఆ! అందు గురించి ఆర్టిస్ట్ అనేవాడికి కొద్దిగా సేఫ్ సైడ్‌గా వాడిని చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి మమ్మీ, డ్యాడీ. అవును. అప్పుడు ఎలివేషన్, హ్మ్. గట్స్ వస్తాయి. అవును. హి కెన్ ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్. అవును. మా బాబు ఎక్కడున్నాడు అని డ్యాడీకి అనుకోవడం. ఏం భోజనం చేశారు అని మమ్మీకి తెలుసుకోవడం. అవును. నా బాబు ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు చిన్నప్పటి నుంచి వానికి అవగాహన కల్పించడం. అవును. లాంగ్వేజ్ ఈస్ ద బ్లడ్ అండ్ అవును. ఓకే. లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఇంటరాక్ట్. అవును. Communication skills. If you don't know language, then how is going to survive? హ్మ్. Okay, any language. ఇప్పుడు ఈ తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఫ్లూయెన్సీ రావాలా? అవును. వచ్చిన తెలుగు సరిగ్గా చెప్పడం. అవును. రాకుంటే ఏం చెప్పిస్తాం? అవును. అంతే. కమ్యూనికేషన్ స్కిల్ సరిగ్గా ఉంటే ఈ కెన్ ఎక్స్ప్రెస్ అవును. త్రూ హిస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. అవును. అంతే కదమ్మా. అంతే. డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, కంటెంట్ అర్థమైందా? ఎక్స్ప్రెషన్స్ ఎలివేట్ అయితే ఇట్ విల్ టేక్ టైం స్లైట్లీ. స్టేజ్ ఫియర్ నేను ఎక్స్పీరియన్స్ ఏం తెలియదు. రామనాయుడు స్టూడియోకి షూటింగ్ నడకపోయి నిలబడడం, అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ నిలబడడం, ముందు మంచిగా వెళ్ళిపోయడం. ఇప్పుడంతా ఫుల్ సెక్యూరిటీ కదా, అప్పుడు అంతా డెవలప్మెంట్ లేదు కదమ్మా. బండి వేసుకోవాలా టీ అని పెట్టేశారు. అన్న నమస్తే నమస్తే, సెక్యూరిటీ వాళ్ళు కూడా పట్టించుకోవాలి. వెళ్ళిపోవడం, షూటింగ్ జరుగుతుండడం, మేనేజర్లతో చూడడం, కలిసి భోజనమా భోజనం తింటారా అంత సార్ అలా స్ట్రగుల్ అయ్యాను. అక్కడ అబ్జర్వేషను. ఒకసారి అయితే వెంకటేష్ బాబు సినిమా నడుస్తుంది, లోపలనే కూర్చున్నాను లంచ్ వరకు, పొద్దుగా వెళ్ళి. అబ్జర్వేషన్ అంత పిచ్చింది నాకు.
ఓకే. బొంబాయి వరకు వెళ్ళిపోయానుగా. అవును. అవును. నిజమే. అయితే ఇంట్రెస్ట్ బట్టి ఓకే. స్టేజ్ ఫియర్ మెల్లగా వెళ్ళిపోతుంది. ఓకే. మీకు సినిమాకి రావడానికి ఎవరైనా ఇన్‌స్పిరేషన్ ఉన్నారా? ఇన్స్పిరేషనా? సినిమా ఫీల్డ్‌కి రావడానికి? ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఎవరైనా తెలిస్తే అది ఇన్స్పిరేషన్. అలా కాదంటే ఇప్పుడు 'చిరంజీవి' గారిని చూసి ఇలా నేను కూడా తెర మీద కనిపించాలి అన్నట్టు ఏమైనా మీకు అలా? ఎన్టీ రామారావు సార్ ఎన్టీఆర్ సార్. మా ఓకే. స్టూడియోలో పనిచేసినాం కదా. ఆహా! దాన వీర సూర్య కర్ణ, అవును. బెబ్బులి పులి ఆ! ఆ సినిమాలో అప్పుడు నేను కట్అవుట్లు కట్ చేసి అని ఓకే. ఆడ సురేషన్ థియేటర్లో పెట్టేటోళ్ళం ఆహా! ఫ్యాన్స్. ఓకే. అలా ఇక చిరంజీవి సార్ వచ్చిన చిరంజీవి సారి ఓకే. అట్లా నాగేశ్వరరావు సారి, శోభన్ బాబు సారి ఓకే. అట్లా కట్అవుట్లు పని కూడా చేసిన. హ్మ్. కట్అవుట్లు పెయింటింగ్ దానికి పని కూడా చేసిన. కళాదీప్ అని ఉండేది మా ఇంటికాడ గాంధీనగర్లో. ఓకే. అందులో కూడా పెయింట్ కుట్టా. హుహు. ఓహ్! ఇన్ని పనులు చేసారా మీరు? సెక్యూరిటీ గార్డ్, లైక్ ఆ! లెక్చరర్, యాక్టర్, ఆ! ఇంకా సౌండ్ సిస్టమ్ దగ్గర ఆ! చేసారు. ఇన్ని రోల్సా? ఆ! ఒకే థియేటర్ మనిషిలో ఆర్ట్స్. ఇన్ని రోల్సా? చిన్నప్పుడు స్ట్రగుల్ పడ్డా కదమ్మా. అవును. ఎక్కడ పనికొస్తాయి ఇవి అంటే సినిమా ఇండస్ట్రీకే పనికొస్తాయి. ఆ! ఏ డిపార్ట్‌మెంట్‌లో పనికొస్తాయంటే క్రియేటివ్, అవును. రైట్. అంతే. డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తే అవును. ఒక డైరెక్టర్‌కి సలహాలు ఇచ్చుకుంటా. సార్ యాహ్! ఇలా చేస్తే బాగుంటుంది. నా ఎక్స్‌పీరియన్స్ ఈ ఏజ్ హ్మ్. వచ్చింది. యాహ్! ఒక కొత్త డైరెక్టర్ వచ్చారు. ఆయన వ్యూ వేరుగా ఉంటుంది. హ్మ్. ఆయన సినిమా తీద్దామని ఆయన థాట్స్ వేరుగా ఉంటాయి. మన ఓకే. దగ్గర ఉండేసి ఆయనకి హెల్ప్ చేయడం. లేము అంతే కదా! అవును. ఇప్పుడు మా కాలేజీలో ఉన్నారు పిల్లలు. నేను షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను సార్ అంటారు. ఓహ్! ఓకే. నో ప్రాబ్లమ్. ఆయన కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకే. అవును. సూపర్‌గా తీశారు మొన్న. ఓహో! అలా. ఇప్పుడు నేను అన్నపూర్ణ స్టూడియోకి పోయినా. నా ఫ్రెండ్ ఆడ పనిచేస్తున్నాడు ప్రొఫెసర్. నేను పోయి అడిగితే నేను స్టార్టింగ్ పీహెచ్‌డీ కాంగానే తీసుకుపోయి చెప్పట్ట. సార్ నాకు పీహెచ్‌డీ అయిపోయింది ఏమైనా వర్క్ ఇస్తారా అనేసి. ఆహా! ఓకే. ఒక రౌడీ వేషాలు వేసుకునే కంపెనీ ఎడిషన్ అని తెలుసు అందరికీ. ఆహా! ఒక స్టంట్ మ్యాన్ అని. ఈయనేంది అనేసి కన్‌ఫ్యూజన్ కొంతమంది. అవును. అంతే. అంతేగా. అవును. నేనన్నా ఎందుకు కన్‌ఫ్యూజన్? స్టేట్ ర్యాంక్స్ ఏంది పీహెచ్‌డీ వాళ్ళకేం అవసరం చదువుని అవును. పోనీ దానికి యూనివర్సిటీ దీనికి కదా అవును. అటు పో. పార్ట్ టైమ్ క్లాస్‌లు. ఓహ్! పార్ట్ టైమ్ క్లాస్‌లో యూనివర్సిటీలోకి పోయి పార్ట్ టైమ్ క్లాస్‌లో చెప్పడం ఒక క్లాస్ చెప్తే 700 ఇస్తారు. ఓకే. అలా అటు పాఠాలు, ఈడ షూటింగ్ దొరికినప్పుడు షూటింగ్. సార్ మీ జర్నీ అయితే చాలా బాగుంది. ఎంత ఇన్స్‌పిరేషనల్‌గా ఉందో. ఇన్ని స్ట్రగుల్స్ పడినా కూడా అయినా కూడా మీరు వదలకుండా హ్మ్. ఇంకా మీరు దాన్ని ప్రయత్నిస్తున్నారు. అంతే. అండ్ మీకు మంచి 35 రోల్. సంవత్సరాలు గులాబీ సినిమా అమ్మా అవును. 91. ఆ! ఆంధ్ర వైభవం అవును. సురేష్ ప్రొడక్షన్స్. యాహ్! ఆ! రాజాజీ డైరెక్టర్ కదా! ఇంట్రొడ్యూస్ చేసినారు అప్పుడు. అవును. ఇప్పుడు నేను ఎలివేషన్ అయిన సీన్ గులాబీ నుంచే కదా! అవును. కృష్ణవంశీ గారి ఫస్ట్ సినిమా అవును. అది గులాబీ. అది చెప్పినా కానీ గులాబీ నుంచి ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలైంది? 95 అనుకోండి. ఓహ్! 95 టు 2026 ఎన్ని సంవత్సరాలైంది? ఒక 30 ఇయర్స్ దాటిపోయింది. 30 ఇయర్స్ అయిపోయిందిగా. అవును. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నట్టు ఆ! ఇది కూడా 30 పృథ్వీరాజ్ సార్. ఆ! ఆయన పృథ్వీరాజ్ కనిపించినప్పుడు సార్. "ఏయ్ భవనమా" అంటాడు. ఆహా! అలా ఇప్పుడు పాతోళ్ళు నన్ను గుర్తుపడితే అడుగుతారు, "ఏం చేస్తున్నావు? ఎందుకు నువ్వు ఇండస్ట్రీ కాన్సంట్రేట్ చేయట్లేదు?" అవునా? సార్ ఏం చేద్దాం సార్, నాలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఆడేమంటాడంటే పాఠాలు చెప్పమంటాడు లోపలికెళ్ళి. హ్మ్. మళ్ళీ ఇంకా నువ్వు డైరెక్షన్ చేయాలి, నువ్వు రైటింగ్ చేయాలి సినిమా, నువ్వు అన్నీ ఒక ఫిల్మ్ మేకర్‌గా కావాలని లోపలికెళ్ళి వస్తుంటది సార్ వైబ్రేషన్స్ అన్నీ. ఏం చేద్దాం అందు గురించి? ఏ విషయమైనా సర్లే ఎళ్ళిపోయి ఇక కాస్ట్యూమ్ వేసేసుకొని అలా చూస్తూ ఉంటాను సార్. అందరిని అబ్జర్వేషన్ చేసుకుంటా ఉంటాను సార్. చిన్న వేషమో, పెద్ద వేషం. కానీ నేను డాక్టరేట్ చేశాను కదా! ఒక టీచర్‌గా ఆడ ఉండి అనుభవం చేసుకుంటా సార్ అంటే నవ్వుడే నవ్వుడు వాళ్ళు. అవును. భలే చెప్పావు అంటారు. వేషం కావాలి కదా! అవును. డబ్బులొస్తాయిగా! అవును. ఏదో వస్తున్నాయిగా! అడ్జస్ట్‌మెంట్ అయిపోయాయా? పిల్లలు లేరుగా నీకు? అంతేగా! ఇదేగా హ్యాపీ. హ్యాపీ. ఓకే. ఆ! జాబ్ చేస్తున్నా, సాలరీ వస్తుంది, వస్తుంది. ఇక్కడ షూటింగ్ అయిపోయినప్పుడు ఇక్కడ డబ్బులొస్తాయి. చేసుకుంటావుగా, అవును. బతుకుతున్నావుగా చాలు. హ్యాపీ. ఇప్పుడు మనం పోయి మన బాధలు చెప్పుకుంటే
న్యాయం చేయాలంటే టైం ఉండాలి కదమ్మా. అవును. డేట్లు చెప్తారు, ఫలానా తారీఖు అని. ఎక్కడ పోకుండా నువ్వు షూటింగ్లో ఉండాలా. ఓ. ఎగ్జామ్స్ ఆ కాలేజీలో ఎగ్జామ్స్ ఉంటాయి, ఓ. ఓకే, అవును. కండక్ట్ చేయాలి, సిలబస్ కంప్లీట్ చేయాలి. ఓకే, అక్కడ ఏం చేశారు, నన్ను కాలేజీకి మోటివేషన్ అంటే సబ్జెక్ట్ లేదు అంటే సిలబస్ లేకుండా ఓకే. ఓకే కంప్లీట్ చేసుకొని పెట్టేస్తారు. బీఈడి కాలేజీలో డ్రామాటిక్ ఆర్ట్స్ ఉంది, ఓకే. కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటా. ఉమ్. నాకు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఒక డైరెక్టర్ దగ్గర పోతే డేట్లు అడిగినప్పుడు ఇచ్చేయాలి. ఒక సినిమా చేసినప్పుడు డేట్లు వాళ్ళు చెప్తారు. కోఆర్డినేటర్ పిలిచినాడా, మేనేజర్ పిలిచినాడా, డైరెక్టర్ సార్ పిలిచినాడా, ఉమ్. అది వేరే విషయం. అవును. డేట్స్ ఉన్నాయా వెళ్ళిపోవడం. అంతే. అలా అనేసి దొరికిన సినిమా అయ్యే వరకు ఈ గెటప్ ఇలాగే ఉంటుంది. ఉమ్. వాళ్ళు తీసేయమన్నారు వరకు. ఓకే. ఇప్పుడు వారణాసి అవును. చేసిన మొన్న పెద్ద చేసా, పెద్దిలో కూడా ఉన్నారా? ఓ. పెద్దలు చేసా. పెద్దిలో కూడా ఫైటర్ రోల్. ఆడ ఎమ్మెల్యే, రౌడీ ఎమ్మెల్యేస్ అన్నట్టు. ఓ. ఓకే. ఇప్పుడు పరిచయం మేడం టీమ్ అండ్ టీమ్, అవును. టీమ్ అండ్ టీమ్, టీమ్ అండ్ టీమ్ తీసుకుని ఒక డైరెక్టర్ ఫాలో అవుతుంటాడు. వాళ్ళ టీమ్ నథింగ్ బట్ టెక్నీషియన్స్ ప్లస్ యాక్టర్స్, ఓకే. ఎవరి క్రూ ఆల్ దే కదా. డైరెక్టర్స్ చెక్ మూవ్, టీమ్ అండ్ టీమ్. ఓకే. ఎంత పాత ఫ్రెండ్ అయినా కానీ వేషానికి పని రాకుంటే ఏం లాభం. ఉమ్. ఒక క్యారెక్టర్ అనుకున్న డైరెక్టర్ టీమ్ అందో పార్ట్. ఎంత దూరం ఉన్న మనిషిని ఆ క్యారెక్టర్కి పనికి వస్తుంటే పిలుస్తారు. ఎక్కడున్నా, అవును. బొంబాయిలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, హాలీవుడ్లో, బాలీవుడ్ ఎక్కడన్నా ఉండని, అవును. అది డైరెక్టర్ చేసే పని. అందుకని వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. అవును. వాళ్ళు ఇచ్చిన వరకు చేసుకొని గమ్మున ఉండాలి. వాళ్ళకి తెలుసు అన్నీ, ఎవరు ఎంత చేస్తారో, ఎవరిని ఎక్కడ యూజ్ చేయాలో డైరెక్టర్ సార్కి తెలుసు అవును. అనేసి నేను ఏం మాట్లాడా, కలుస్తా, సార్ నమస్తే సార్, ఓకే. అది మా